హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం చేసుకునే రెసిపీ ఎంతో హెల్తీ అయిన రాయలసీమ స్పెషల్ రాగి సంగటి. రాగి సంగటిని కుక్కర్ లో చాలా సింపుల్ ప్రాసెస్ లో వంటరాని వాళ్ళు కూడా పర్ఫెక్ట్ గా చేసేలాగా, అలాగే రాగి సంగటి అస్సలు ఉండలు కట్టకుండా పక్కా కొలతలతో ఇష్టం లేని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తినేలాగా చాలా ఈజీ ప్రాసెస్ లో రాగి సంగటిని ఎలా తయారు చేసుకోవాలో ఈ రోజు మనం చూద్దాం. దానికోసం మనం కుక్కర్ లో చేస్తున్నాం కాబట్టి కుక్కర్ లో అరకప్పు బియ్యాన్ని వేసుకోవాలి. ఇక్కడ నేను నార్మల్ బియ్యాన్ని తీసుకుంటున్నాను. కావాలంటే మీరు రేషన్ బియ్యంతో కూడా రాగి సంగటిని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫస్ట్ ఈ బియ్యాన్ని నీళ్లు పోసి శుభ్రంగా కడిగి తీసుకోవాలి. ఇక్కడ మనం బియ్యాన్ని నానబెట్టకుండా డైరెక్ట్ గా చేసేస్తున్నాం కాబట్టి అరకప్పు బియ్యానికి 6 కప్పుల వరకు నీళ్ళని పోసుకోవాలి. అదే ఒకవేళ మీరు బియ్యాన్ని నానబెట్టి తీసుకుంటే 1 కప్పు నీళ్లు తగ్గించుకుంటే సరిపోతుంది. కప్పుతో కాకుండా మీరు చిన్న గ్లాస్ బియ్యంతో రాగి సంగటిని చేయాలనుకుంటే 1 గ్లాస్ బియ్యానికి 8 గ్లాసుల వరకు నీళ్ళని పోసుకోవాలి. ఇక్కడ మనం బియ్యాన్ని నానబెట్టట్లేదు కాబట్టి డైరెక్ట్ గా కుక్కర్ మూతను పెట్టి విజిల్ ని పెట్టుకొని 4-5 విజిల్స్ ని రానివ్వాలి. ఆవిరి పోయాక కుక్కర్ మూతని తీసి చూస్తే చూడండి, అన్నం ఇలా చక్కగా ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు ఈ అన్నాన్ని అంతా ఒకసారి ఇలా మెదుపుకుంటూ కలుపుకొని తర్వాత అరకప్పు బియ్యానికి 1.5 కప్పుల రాగి పిండిని వేసుకోవాలి. ఒకేసారి ముద్దలాగా కాకుండా అన్నం మీద ఇలా ఒక లేయర్ లాగా మొత్తం వేసుకోవాలి. రాగి పిండిని వేసాక ఇంకా కలపకుండా మూత పెట్టి లో ఫ్లేమ్ మీదే అలా ఒక 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. చూడండి, రాగి పిండి మంచిగా ఉడుకుతుంది కదా. ఈ టైంలోనే ఇందులో కొంచెం రుచికి తగినంత ఉప్పును వేసుకుని గరిటతో ఇలా అన్నం రాగి పిండి రెండు కలిసేలాగా కలుపుకోవాలి. మనం కొలతలన్నీ కరెక్ట్ గా తీసుకుంటే పిండి అస్సలు ఉండలు కట్టకుండా రాగి సంగటి మంచిగా వస్తుంది. ఈ టైంలోనే కంటిన్యూస్ గా ఒక 5 నిమిషాల పాటు అలా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ నెయ్యిని వేసుకొని కలుపుకోవాలి. నెయ్యిని వేసుకోవడం వల్ల రాగి సంగటి ఫ్లేవర్ఫుల్ గా ఉండి టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇలా నెయ్యిని వేసి కలిపిన తర్వాత మళ్ళీ మూత పెట్టి ఇంకో 5 నిమిషాల పాటు నెమ్మదిగా లో ఫ్లేమ్ లోనే కుక్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ దీన్ని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టి చల్లారబెట్టుకోవాలి. చూడండి, కొంచెం చల్లారిన తర్వాత మనకి రాగి సంగటి ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో. ఇది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే కొంచెం రాగి సంగటిని తీసి ప్లేట్ లో వేసుకొని చేతిని కొంచెం తడి చేసుకొని ఇలా ముద్దలాగా తయారు చేసుకోవాలి. ఇక్కడ మనం తీసుకున్న క్వాంటిటీస్ కి రాగి సంగటి ముద్దలు ముగ్గురికి పర్ఫెక్ట్ గా సరిపోతాయి. అంతే అండి, రాయలసీమ స్పెషల్ మన రాగి సంగటి చాలా సింపుల్ గా రెడీ అయిపోయింది. దీన్ని నాన్ వెజ్ లో అయితే మనకి ఇష్టమైన నాటుకోడి కూరతో కానీ, వెజ్ లో అయితే పల్లి పచ్చడితో కానీ సూపర్ గా తినేయచ్చు. ఇంతకీ మీకు రాగి సంగటిని దేంతో కలిపి తినడం ఇష్టమో తప్పకుండా కామెంట్ చేయండి.